మన సబ్స్క్రైబర్ లో ఇంత మంచి అమ్మాయి ఉండడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అసలు తను చెప్పిన మాట వింటే నాకెందుకు ఏడారాలదబ్బా అనిపించింది. మాట అంటే చెప్పాము మన వీడియో ఫస్ట్ టైం చూసినట్టు మేక్ షూర్ టు సబ్స్క్రైబ్. ఫైనల్లీ 70K సబ్స్క్రైబర్స్ అయ్యారు. ఎవరైనా 1K 10K 50K 100K ఇలా చెప్తారు కదా, అటు ఇటుగా 70K ఏంటబ్బా అనుకోకండి. మీకు తెలియదు అసలు మీరు నన్ను ఎంత వెయిట్ చేయించారంటే 60K నుంచి 70K రావడానికి పట్టినంత టైం 10K నుంచి 50K రావడానికి కూడా పట్టలేదు. ఇప్పటికి అడ్జస్ట్ అయిపోతాను కానీ 100K మాత్రం అంత టైం వెయిట్ చేయకండి ప్లీజ్. సో అందుకే ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయినా మీరే ఊరికి సబ్స్క్రైబ్ చేయక్కర్లేదు. ఇక నుంచి డైలీ 2 షార్ట్ వీడియోస్, వీక్లీ 2 లాంగ్ వీడియోస్, అవి ఏవైనా సరే ఏదో ఒకటి యూజ్ అయ్యేలా మంచి వీడియోస్ ఫుల్ ఎంటర్టైనింగ్ వేలో అందిస్తాను. ఎనీవే థ్యాంక్ యూ సో మచ్ అబ్బా. 70K కోసం ఇన్నాళ్ళు వెయిట్ చేసినా వచ్చినందుకు హ్యాపీగా ఉంది. ఇకపోతే మ్యాట్ ఏంటంటే అదేం కోఇన్సిడెన్స్, అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా అసలు ఏం ప్లానింగ్ లేకుండా కరెక్ట్ గా 70K అయిన రోజే గివ్ అవే అనౌన్స్ చేశాను. నేను ఎలాంటి ప్లానింగ్ లేకుండా అనుకోకుండా అనౌన్స్ చేశాను. సో అందుకే ఫస్ట్ కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళ ఒక్కరికి మాత్రమే అని చెప్పాను. తనే పూజిత. సో తనకి ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసినప్పుడు ఏం కావాలరా అని అడిగితే నాకేం వద్దాక మాట్లాడాను కదా చాలు అన్నది. ఆ మాటకి నా హార్ట్ గట్టిగా గంతులేసిన మనసు ఎందుకు శాంతపడలేదు. అట్లీస్ట్ నీకు ఏదైనా అవసరం ఉంటే చెప్పరా, కొనుక్కోవాలనుకుని కొనుక్కోకుండా ఉన్నది అదే కొనిస్తాను అంటే నాకేం వద్దాక సమ్మర్ కదా చాలా మంది చెప్పులు లేకుండా తిరుగుతారు, కుదిరితే వాళ్ళకి చెప్పులు కొనివ్వండి అనింది. అసలు ఎంత మంచి మనసో కదా, నాకెందుకు ఈ ఐడియా రాలేదు అనిపించింది. వాళ్ళకి ఇచ్చేటప్పుడు వీడియో తీసి పెడతాను లేదో తెలియదు కానీ ఆల్రెడీ బల్క్ లో స్లిప్పర్స్ ఆర్డర్ ఇవ్వడం కూడా అయిపోయింది. ఖచ్చితంగా నేనైతే ఇస్తాను. బట్ నా వైపు నుంచి చిన్న గిఫ్ట్ నీకు రిసీవ్ అయిన తర్వాత వేసుకొని ఫోటో పెట్టు. అండ్ మీరందరూ అడిగినట్టు ఒకేసారి అందరికి ఇవ్వలేను కాబట్టి ఇప్పటి నుంచి ప్రతి వీక్ ఏదో ఒకటి ఇలా వీడియో పెట్టి ఎవ్రీ వీక్ గివ్ అవే ఇవ్వాలనుకుంటున్నాను. కాబట్టి మీ ఒపీనియన్ అంటే కామెంట్ చేసి వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయడం మర్చిపోకండి.